అలానే మెసేజ్లో శివరాత్రి రోజు శివుడికి ప్రసాదం పెడతారు. ఆ ప్రసాదం గంజాయి పెడితే ఆ గంజాయి పెట్టినటువంటి వాళ్ళు వీడియో తీసి మళ్ళా దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తే ఏమవుతుంది? డెఫినెట్గా సమాజంలో విద్వేషాలు వస్తాయి. అందుకే ఆ వీడియో చూసినటువంటి హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు ఇమీడియట్గా ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. వీళ్ళని క్షమించకూడదు, ఇలాంటి వాళ్ళని విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, కేవలం లైక్స్ కోసమే ఇలాంటి వీడియోలు పెడుతున్నారు అని చెప్పి కామెంట్ చేశారు. వెంటనే చార్మినార్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలో దిగారు. ఆ వీడియో పెట్టినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు ఎవరు అంటే ఫలక్నామా జంగంమెట్ చెందినటువంటి ముగ్గురు యువకులు. వీళ్ళని పోలీసులు స్టేషన్లో తరలించారు. చార్మినార్ పోలీస్ స్టేషన్కి తరలించి ఫలక్నామా పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇప్పుడు వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎందుకు జరుగుతుంది? ఈ మధ్యకాలంలో హిందూ పోలరైజేషన్ కోసము లేదంటే హిందువులను టార్గెట్ చేస్తూ ఇలాంటి వీడియోలను పెడుతూ ఉన్నారు. రీసెంట్గా మనకి కోవా బన్ వచ్చింది. ఈ కోవా బన్ ఇష్యూ పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది. ఆ కోవా బన్కి అనుగుణంగా ఇప్పుడు మళ్ళీ కొంతమంది రీల్స్ కూడా చేస్తున్నారు. ఎవరో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నెల్లూరు జిల్లా అక్కడి నుంచి ఒక అతను ముస్లిము జాతరం మేడారం జాతరకు వచ్చారు. అక్కడ కోవా బన్ అవుతుంది. ఈ కోవా బన్ మీద ఒక యూట్యూబర్ ఒక అతను వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఈ కోవా బన్లో మీరు హలాల్ చేశారు, మీ ఉమ్మేశారు, ఎలా అమ్ముతారు, ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చారు. దీంట్లో ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆ వీడియో వైరల్ కావడంతో పాటు అతను వల్లి అనే అతను ఇప్పుడు భయపడుతున్నటువంటి పరిస్థితి. అందుకే నారా లోకేష్ గారు అతనికి ధైర్యం చెప్పారు. నేను వస్తాను, నీ కోవా బన్ తింటాను నేనని చెప్పి ధైర్యం చెప్పారు నారా లోకేష్ గారు. అక్కడి వరకు వెళ్ళింది. ఇలాంటి ప్రచారాలు తరచూ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని అంటే మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి. అందుకే ఇలాంటి వాళ్ళని కట్టడి చేయడానికి సజ్జనార్ గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే ఇలాంటి వీడియోలు పెడితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పుడు పట్టుకున్నటువంటి ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ గంజాయి ప్రసాదం పెట్టారు మహాశివుడికి NDPS చట్టం కింద సెక్షన్లు పెట్టారు. అలాగే గంజాయి కూడా, వాస్తవంగా గంజాయి కూడా ఇప్పుడు హైదరాబాద్లో తాజాగా దొరికింది. గంజాయి చాక్లెట్లు, దాంతో నుంచి పాలు తయారు చేసి గంజాయి పాలు అమ్ముతూ ఉన్నారు. ఇలాంటి వాటిని అరికడుతూనే పోలీసులు మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈ చేస్తున్నటువంటి వాళ్ళు కేవలం డబ్బుల కోసం చేస్తున్నారా, నిజంగానే మత విద్వేషాలు రెచ్చగొట్టేదానికి చేస్తున్నారా, లేదంటే వీడియోలో వైరల్ కావడానికి చేస్తున్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.